జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రండి సార్, రండి మేడం, రండి కూర్చోండి. ఇడ్లీ, బోండా, వడ, దోశ, పూరి వేడివేడిగా ఉన్నాయి మేడం. ఏదైనా ప్లేట్ 40 రూపాయలే. చిట్టమ్మా నువ్వేం తింటావు? నాకు గారె కావాలి. ఓకే, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ గారె. అలాగేనండి. చూడపోతే కొత్త జంటలాగా ఉన్నారు. ఏ ఊరు మంది? ఎవరు బాబాయ్? కాకినాడ కాంతమ్మ గారు లేరు? నేను ఆవిడ కోడల్ని, ఈయన గారు ఆవిడ కొడుకు. ఓ, మా కాంతమ్మ గారి కొడుకు కోళ్ళా? ఇంకే పొద్దునే మంచి బోనియే దొరికింది. పొద్దున్నే మంచి పేరుమా. బాబాయ్, పొద్దున్నే మంచి బేరం అన్నారు, ఇంకా పోనీ అవ్వలేదా? ఏం చెప్పమంటారమ్మా, బండి ఊర్లో పెడితే మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ కోసం చంపేస్తున్నారమ్మా. కాస్త ఊరు చివర పెట్టానమ్మా. వాసన చూసేవాళ్లే తప్ప ఒక్క ప్లేట్ అయినా తిని వెళ్లేవాళ్ళు లేరమ్మా. మీరేం భయపడకండి, మా చిట్టమ్మ బోణీ చేశాక ఇంకా మీకు బిజినెస్సే బిజినెస్. నీ నోటి పుణ్యాన అలాగే జరగాలి బాబు. ఇది చట్నీయా కొడుకు నీళ్ళ? అదేంటమ్మా అంత మాట నేసావు? మరి లేకపోతే ఇంకేంటి బాబాయ్? మాదే తొలిబోని అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇక్కడ టిఫిన్ లేదు, తేడాగా ఉంటాయని. అయినా మన కాకినాడలో టిఫిన్ అంటే 2 రాష్ట్రాలకి ఫేమస్. అలాంటిది ఈ టిఫిన్ ఏంటి బాబాయ్ ఇంత దరిద్రంగా ఉంది? అంటే మాస్టర్ మారాడమ్మా. ఎంత మాస్టర్ మారితే మాత్రం కొంచెమైనా టేస్ట్ ఉండాలి కదా సార్. అస్సలు బాలేదా బాబు? గారె బానే ఉంది బాబాయ్. ఇదిగో ఈ చట్నీ పరమ దరిద్రంగా ఉంది. కావాలంటే మళ్ళీ చట్నీ చేయిస్తానమ్మా. ఏ అక్కర్లేదులే. నీకు బొమ్మాయి చట్నీ తెలుసా? తెలుసు కానీ ఎప్పుడు చేయలేదమ్మా. నేను చేస్తాను. చిట్టమ్మా ఇప్పుడు ఎందుకు? ఉండు బావా, పాపం ఈయన సూతుంటే జాలేస్తుంది. ఇక్కడేమో మాస్టర్ తిన్నగా లేనట్టులేడు, అందుకే ఒక్క ఐటెం కూడా రుచికెళ్ళదు. చూడు బాబాయ్, నీ బండి జాతకం ఎట్టా మార్చుతానో. శనగపిండి ఉందా? ఉందమ్మా. కాసంత శనగపిండి, ఓ 4 ఉల్లిపాయలందుకు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఏ చిట్టి, పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.